Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజకీయాలకు గుడ్ బై. చంద్రబాబు సంచలనం. మీరు ఏపీ రాజకీయాల్ని గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు తరువాత ఆయన రాజకీయ వారసుడిగా నారా లోకేష్ దూసుకొస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా నారా లోకేష్కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచిన లోకేష్ ప్రస్తుతం ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ కూడా తెచ్చి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. తద్వారా చంద్రబాబు తరువాత సీఎం పదవిని ఆయనకే ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయి. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? అసలు చంద్రబాబు తర్వాత అనే ప్రశ్న ఎందుకు వస్తోంది? కారణం సీఎం చేసిన వ్యాఖ్యలే. ఏమైందో తెలుసుకుందాం. మార్చి 6న విశాఖలో తన తోడల్లుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన బుక్ ప్రపంచ చరిత్రను ఆవిష్కరించిన సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఆ సందర్భంలో తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నానని చంద్రబాబే స్వయంగా అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పని హాయి, ఎప్పుడూ కూల్గా ఉంటారు, ఏ సమస్యలు లేవు, రాజకీయాల నుంచి తప్పుకొని హాయిగా ఉంటున్నారు. రోజు ఎలా గడుస్తుందని అడిగితే ఆ విషయాలు నాతో చెప్పారు. నేను కూడా రిటైర్మెంట్ తర్వాత ఎలా గడుస్తుందనేది ఆలోచిస్తున్నాను. అందుకోసమే ఆయనకు ఎలా గడుస్తుందో తెలుసుకున్నాను అని సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం వ్యాఖ్యల్ని బట్టి ఆయన రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నారని స్పష్టమవుతోంది. చంద్రబాబుకి 74 ఏళ్లు, ఉద్యోగులకు 60 ఏళ్లకే రిటైర్మెంట్ ఉంటుంది. కానీ రాజకీయాలలో ఉండదు. అయితే చంద్రబాబు 74 ఏళ్ల వయసులోనూ చాలా యాక్టివ్గా ఉన్నారు. చెప్పాలంటే ఈ హుషారే ఆయన్ని 4వసారి సీఎం చేసింది. ఆయన కంటే యంగ్ అయిన వైఎస్ జగన్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ హుషారు చూపలేకపోయారు. దాంతో ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు 2029 వరకు సీఎంగా కొనసాగితే అప్పటికి ఆయన వయసు 78 ఏళ్ళు అవుతుంది. ఆ వయసులో ఆయన యాక్టివ్గా ఉండే అవకాశాలు తక్కువ. అందుకే ఆయన రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికలు 2027లో జరిగితే అప్పుడు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంటుంది. లేదా 2029లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మరో 15 ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసే ముందుకు సాగుతాయని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తద్వారా ఎన్నికలలో మళ్లీ కలిసే వెళతామనే సంకేతాలు ఆయన ఇచ్చారు. అయితే సీఎం చంద్రబాబు నెక్స్ట్ ఎన్నికల నాటికి రిటైర్మెంట్ ప్రకటిస్తే తిరిగి కూటమి పార్టీలే అధికారంలోకి వస్తే అప్పుడు సీఎం ఎవరు అనేది చర్చగా మారింది. మామూలుగా అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి చంద్రబాబు తరువాత సీఎంగా ఆయనే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ఒప్పుకోకపోతే కూటమి పార్టీలలో కల్లోలం రావచ్చు. అయితే ఇవన్నీ ఇప్పుడే అంచనాలు వేసుకోవడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. సీఎం సీటు సంగతి అలా ఉంచితే టీడీపీకి ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది కీలకం. ఇదివరకు వైసీపీ పాలన ఉన్నప్పుడు నారా లోకేష్ రాజకీయాలలో యాక్టివ్గా ఉండేవారు కాదు. పైగా అప్పుడు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయారు. పైగా టీడీపీ అప్పుడు అధికారంలో లేదు. కానీ ఎక్కడ ఓడారో అక్కడే ఆయన మళ్ళీ భారీ మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా యువగళం పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఇవన్నీ ఆయన్ని రాజకీయాలలో రాటుదేలేలా చేశాయి. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో కూడా గట్టిగానే వాయిస్ వినిపిస్తూ టీడీపీ వారసుడిగా తన బ్రాండ్ పెంచుకుంటున్నారు. పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు కూడా దీనిని అంగీకరిస్తున్నారు. ఇలాగే సాగితే ఈ 4 ఏళ్లలో ఆయన మరింత రాటుదేలగలరు. ఒకవేళ 2029లో చంద్రబాబు రిటైర్మెంట్ ప్రకటిస్తే అప్పుడు నారా లోకేష్ పార్టీని నడిపించే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆ పార్టీకి అతిపెద్ద చేంజ్ ఓవర్ అవుతుంది. ఇలా చంద్రబాబు చేసిన రిటైర్మెంట్ ఆలోచన ప్రకటన రాజకీయాలలో చర్చగా మారింది.